రైతు నేస్తం తెలుగు కుటుంబ సభ్యులందరికీ ఒక ముఖ్యమైన గమనిక. అదేంటంటే ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే మిరప పంటకు సంబంధించి నల్లి డ్యామేజ్ వల్ల చాలా వరకు రైతు సోదరులందరూ నష్టపోవడం జరిగింది. సో ఆ నల్లి ఏదైతే నల్ల తామర పురుగు అంటామో అలియాస్ నల్లి చాలా డేంజర్‌గా కనపడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే నిమ్మ, బత్తాయి దాంతో పాటు దానిమ్మ అదేవిధంగా మామిడి ఇటువంటి పంటల్ని హార్టికల్చర్ క్రాప్స్‌ని ఉద్యానవన పంటల్ని సాగు చేసే రైతు సోదరులందరూ నల్లి పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇటువంటి ఉద్యానవన క్రాప్స్‌లలో ఇప్పటి నుంచే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతాది. కాబట్టి ఇటువంటి తరుణంలో నల్లి ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మనం ఉన్న సమాచారం ప్రకారం నల్లి డ్యామేజ్ అనేది ఉద్యానవన పంటల్లో రోజు రోజుకి పెరుగుతా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలి. తమ పంటని ఏదైతే నల్ల తామర పురుగు ఉందో అలియాస్ నల్లి దాని బెడద నుంచి కాపాడుకోవాలని మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనసారా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతూ ఉన్నది. సో మీకు నల్లికి సంబంధించి కానీ నల్ల తామర పురుగుకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ని సంప్రదించవచ్చు. సో చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్.